హ్యాపీ బర్త్డే టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. ఏంది, మనుషులకే కాకుండా చట్టాలకు కూడా హ్యాపీ బర్త్డే ఉంటాయి అనుకుంటున్నారా? ఎస్, ఉంటాయి. మనం ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు ఫాలో అవుతున్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో పాస్ అయిన యాక్ట్. నిన్నటితో అది రిటైర్ అయిపోయి కొత్త యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 వచ్చింది. అండ్ హ్యాపీ ఫైనాన్షియల్ ఇయర్ 26-27. సో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ April 1 అంటే చాలా మంది ఓన్లీ ఫూల్స్ డే, ఓన్లీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పని అనుకుంటారు. ఇది ఫూల్స్ డే ఆర్ న్యూ ఫైనాన్షియల్ ఇయరే కాదు, ఇట్ ఇస్ ఏ రీసెట్ డే. అంటే ఇప్పటి వరకు మీరు ఏమన్నా ట్యాక్స్ స్ట్రాటజీస్ ఆర్ ట్యాక్స్ ప్లానింగ్ ప్రకారం ఏమన్నా మిస్టేక్స్ ఏదైనా చేస్తే గనక రియలైజ్ అయ్యి నెక్స్ట్ 12 monthsలో జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుందామని చెప్పని మైండ్ సెట్ మార్చుకోవాలనుకుంటే గనక దిస్ ఈస్ ద డే యూ షుడ్ రియలైజ్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 రిటైర్ అయిపోయినప్పటికీ కొత్త యాక్ట్ వచ్చినప్పటికీ పాత ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగానే మనం ఫైల్ చేయాలి. అంతేకాకుండా ఓల్డ్ రిటర్న్స్ ఎవరన్నా ఫైల్ చేయాలన్నా ఆ యాక్ట్ ప్రకారంగానే ఫైల్ చేయాలి. అండ్ ఓల్డ్ ఇయర్స్ కి సంబంధించిన స్క్రూటినీస్, అపీల్స్, ట్రిబ్యునల్ కేసెస్, హైకోర్టు కేసెస్ ఏది వచ్చినా సరే అన్ని కూడా పాత యాక్ట్ ప్రకారంగా చేయాలి. సరే, కొత్త యాక్ట్ వచ్చింది కదా అని చెప్పని టోటల్లీ న్యూ యాక్ట్ అంటే నాట్ లైక్ దట్. ఇట్ ఇస్ ఏ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లాగా. సెక్షన్ నంబర్స్ మారినాయి, ఫార్మ్స్ మారిపోయినాయి, రూల్స్ మారిపోయినాయి తప్ప మోర్ ఆర్ లెస్ ప్రొవిజన్స్ అయితే గనక అవే విధంగా ఉన్నాయి. సో తొందరపడి మీరు ఏదైనా పాన్ అప్లై చేసుకోవాలన్నా, టీడీఎస్ పేమెంట్స్ చేయాలన్నా, లేదంటే ట్యాక్స్ ఏదైనా పే చేయాలన్నా న్యూ ఫార్మ్స్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగానే చెయ్యండి. అండ్ అదే విధంగా ఈ న్యూ యాక్ట్ ప్రకారంగా క్యాష్ రిస్ట్రిక్షన్ లిమిట్స్ చాలానే మారిపోయినాయి. క్యాష్ డిపాజిట్స్ ఎలా చేయాలి, క్యాష్ విత్డ్రాల్స్ ఎలా చేయాలి, ఎవరికి క్యాష్ పేమెంట్స్ చేయాలి, ఎంతవరకు చేయొచ్చు, చేయకపోతే ఏమవుతుందని ఇలాంటి చాలా పాయింట్స్ మన గత వీడియోస్లో మనం చెప్పుకున్నాం. అవి ఒకసారి చూడండి. లేదు స్పెసిఫిక్ ఏదైనా పాయింట్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను అవన్నీ కూడా మీకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. రాబోయే డేస్లో ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ఒకసారి ఓల్డ్ యాక్ట్తో కంపేర్ చేస్తూ కూడా మీకు వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. So wish you all the best for you this new financial year 26-27, and once again happy birthday to Income Tax Act 2025.